విజయవాడ నగరంలో మెట్రో మార్గాన్ని గాంధీనగర్ ఏలూరు రోడ్డు మీద కాకుండా బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా వచ్చేలా అలైన్మెంట్ మార్చాలని నగరవాసులు కోరుతున్నారు. మెట్రో భూసేకరణకు సంబంధించి విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నగరవాసులు హాజరయ్యారు. అధికారులు వీరి నుంచి సలహాలు సూచనలు తీసుకోగా తమకున్న ఇబ్బందులు అనువైన మార్గాన్ని నగరవాసులు వివరించారు. 10 ఏళ్ల క్రితం ఇచ్చిన మార్కింగ్ ప్రకారమే అధికారులు ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారని, అదే జరిగితే తామంతా రోడ్డున పడతామని దుకాణదారులు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. గాంధీనగర్ మెట్రో కోసం వైండింగ్ కోసం మార్కింగ్ చేశారు. దాని మీద మేము ఆందోళనగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. దాని గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాం. మేము మా సూచనలు కొన్ని అడిగారు, మేము కూడా కొన్ని చెప్పాము. ముఖ్యంగా ఏంటంటే బిజినెస్ హెవీ రద్దీ ఉన్న ప్లేస్లో నుంచి వీళ్ళు ప్లాన్ పెట్టారు అనేక రకాల మలుపులతో. కానీ మాకు ఆ మలుపులు కాకుండా గుణదల పడవల రేవు దగ్గర నుంచి స్ట్రైట్ బీఆర్టీసీ రోడ్డు కొట్టేస్తే ఎవరికి కాంపన్సేషన్ ఇవ్వాల్సిన పని లేదు, ఎవరు జీవితాలు నాశనం అవ్వకుండా ఉంటాయి, ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారనే ఉద్దేశంతో మేము అదే చెప్పాం. మరి వాళ్ళు కన్సిడర్ ఎంతవరకు చేస్తారో చూడాలి. మీ అభిప్రాయ సేకరణ మేము తీసుకుంటున్నాము, మీకు అందరితో పాటు మీది తీసుకున్నాం అన్నారే కానీ ఇంకా వివరాలు ఏం పూర్తిగా చెప్పలేదు. మెట్రో రావడం వల్ల మా షాప్ పూర్తిగా పోతుంది. ఆ షాప్ మీద మేము ఆ జీవనాధారం, మా కుటుంబం వేరే రకంగా మాకు ఆ జీవనాధారం లేదు. ఇది ఉంటేనే మేము గెటన్ అవుతాము, లేకపోతే అవ్వలేము. మేము ఇప్పుడు ఈ వయసులో ఉద్యోగం చేద్దామన్నా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేము. ఇంకో చోట షాపు తీసుకొని చేయాలన్నా కూడా మాకు అంత అమౌంట్ లేదు. పాత దేశం మరి పాతదే చేస్తున్నారు, ఏ మార్పులు చేయాల, ఎక్కడదైనా సరిదిద్దాలో ఎక్కడ మార్పు చేయాలో అనేది వీళ్ళు అస్సలు కనుక్కోట్లా. పాతదే మేము ఇవ్వాల్సిందే, పాతదే వెళ్లాల్సిందే అని చూస్తున్నారు. ఏలూరు రోడ్డు, గాంధీనగర్ రోడ్డు చాలా నేరో రోడ్స్. అందులో మీరు మెట్రో డెవలప్ చేయడం వలన ఉపయోగం కన్నా కమర్షియల్ యాక్టివిటీ పోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, చాలా ప్రాపర్టీస్ కంపన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. మెట్రో అనేది బీఆర్టీఎస్ రోడ్లోంచి స్టేషను, బస్ స్టాండ్ రన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడున్న లైఫ్ని కండెమ్ చేసేసి మరి ఇక్కడే డెవలప్ చేస్తామనేది కరెక్ట్ కాదని మా అందరి అభిప్రాయం. ఇప్పుడు ఆ షాపులు కూడా 2 పోతాయని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు ఉన్నది రెంట్కున్న షాపు పోతుంది, ప్లస్ ఏదో జీవనాధారం కోసం కొనుక్కున్న షాపులు కూడా పోతున్నాయి. మీ ఇబ్బందులు ఏంటి? మీరు సొంత స్థలమా అద్దెదా నేను వివరాలు అడిగారు. దీనివల్ల గవర్నమెంట్ వాళ్ళు సహకరించి అందరికీ మంచి చేయాలి, అలాది వ్యతిరేకం కాదు.